నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం. నేను గురుస్వామి, ఒక రైతు సోదరుని. నేను మీకు కనబడే ఈ ఫీల్డ్లో గోరుచిక్కుడును బెండ తోట వేసినండి. ఇది గోరుచిక్కుడు ఇప్పుడు మనకు కనిపించేది ఇక్కడ నేను నిలబడది. అయితే ఈ గోరుచిక్కుడు విషయానికి వస్తే మొక్క కొంచెం సున్నితమైన మొక్క. దీన్ని అంతర్కృషి చేయాలంటే ఎడ్లతోటి కానీ గుంటతో కానీ గొర్రెతో కానీ పాడు చేయాలంటే చెట్లు పూడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల దాంతో ఒక ఒక జాండెత్తి ఎదిగే వరకు అది సాధ్యం కాని పని. చెట్లు పూడిపోవటం కానీ చెట్లు కొన్ని చనిపోవటం కానీ జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పోనీ కూలీలతోటి చెత్త తీపిద్దామంటే ఈ తొంగలాంటి గడ్డి ఈ తెగిపోతుంటుంది. కూలీలు బీకినా కూడా కింద ఉన్నటువంటి ఈ గడ్డ ఉంటుంది చూడండి. ఈ గడ్డ అదంతే భూమిలో ఉండి మళ్ళీ ఎగురు వస్తున్నాడు. కూలీలు పైది దింపుతారు, ఇది లోన్ తింటే ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందులో కూలీల ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పొద్దున్నదాకా ఈ గడ్డి ఈ పీకినా కూడా ఒక మునుగు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మార్కెట్లో దొరికేటటువంటి రెడ్ బుల్డ్ ఈ పరికరాన్ని తీసుకొచ్చి నేను సాలుకి ఈ విధంగా చెక్కుతున్నానండి. ఈ కలుపు కూడా లేతపాయలో అంటే చిగురు దశలో ఉన్నప్పుడే ఈ విధంగా చేసుకుంటే మనకు సులభంగా ఉంటుంది. ఇది నేను రోజు కొద్దిగా చేసుకోవటం వల్ల నా పని సులభమవుతుంది అని గ్రహించడం జరిగింది. దీనివల్ల కలుపుని మనం లేతపాయలను తొలగించడం వల్ల కలుపు సమస్య అధికంగా రాకుండా మనకు అన్ని రకాలుగా లాభసాటిగా ఉంటుందని నేను గ్రహించాను. చూసారా, అక్కడి నుంచి ఇడికి వితిన్ సెకండ్లోనే, ఒక నిమిషంలోనే వచ్చిన. అదే కూలీల సమస్య వాళ్ళని పెట్టుకోవటం వల్ల ఒక మునుగు కూడా ఒక ఫోటో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి మన రైతు సోదరులందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని నేను నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.